సో, ఇది స్క్వాష్ ట్యాగ్ నుంచి నాకొచ్చిన వార్నింగ్ మెసేజ్ అనమాట. ఇది నా వాట్సాప్‌కొచ్చిన వార్నింగ్ మెసేజ్. సో, అప్పుడప్పుడు వార్నింగ్స్ ఇస్తూ ఉంటారనమాట. మీ క్వాలిటీ బాలేదు, మీరు క్వాలిటీ కాల్స్ చేయట్లేదు అని ఎక్కువగా కాల్ చేసి చెప్తారు. ఇప్పుడు మెసేజెస్ కూడా పెడుతున్నారనమాట. అండ్ పద్దాక ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, ఫీడ్‌బ్యాక్స్ ఇలా ఇస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఏమిచ్చారో చూద్దాం. Hello Aishwarya, this is your first warning to inform you that you have been making critical mistakes in your recent customer interaction of your Red Bus Nudging Telugu mission. సో రీసెంట్గా నేను చేసిన రెడ్ బస్ కాల్స్లోనే ఏదో ఒక కాల్లో మిస్టేక్ అన్నది వచ్చిందనమాట. తర్వాత ఏమిచ్చారు, ఫీడ్బ్యాక్ డిడ్ నాట్ యూజ్ ద కరెక్ట్ అవుట్కమ్ బేస్డ్ ఆన్ ద కన్వర్సేషన్. అంటే నేను కస్టమర్తో మాట్లాడిన తర్వాత అది కరెక్ట్ అవుట్కమ్ చూస్ చేయలేదు, రాంగ్ అవుట్కమ్ చూస్ చేశాను అని చెప్తున్నారు. సో ఇది క్రిటికల్ మిస్టేక్ అనమాట. మిస్టేక్స్లో 3 టైప్స్ ఉంటాయి, క్రిటికల్, నాన్ క్రిటికల్, జీరో టాలరెన్స్ అనుకుంటా థర్డ్ వన్. నాన్ క్రిటికల్ పర్వాలేదు, క్రిటికల్ మిస్టేక్స్ అనేవి చేయకూడదు, ఇలా వార్నింగ్స్ వస్తాయి. ఏంటంటే రీసెంట్గా స్క్రిప్ట్ అనేది మార్చారనమాట. 3 to 4 టైమ్స్, ఒక్కసారి 3 to 4 టైమ్స్ మార్చారు. అన్నిసార్లు స్క్రిప్ట్ మార్చడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్లో మేబీ ఇలా మిస్టేక్ వచ్చి ఉంటుంది. బట్ మిస్టేక్ వచ్చింది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు, కానీ ఎక్కడ మిస్టేక్ వచ్చింది అని కాల్ రికార్డింగ్ మాత్రం పెట్టలేదన్నమాట. అంటే ఇప్పుడు కాల్ రిఫరెన్స్ ఐడి ఇచ్చారు. నేను 200 కాల్స్ చేస్తాను డైలీ. ఇది ఏ రోజు చేసిన కాల్స్లో వచ్చిందో తెలీదు. ఒకవేళ ఆ రోజు చేసిన కాల్స్ ఓపెన్ చేసిన ఐడి కనబడుతుంది, కానీ కస్టమర్ పేరు కనబడుతుంది, కానీ ఆ కస్టమర్తో నేనేం మాట్లాడాను నాకు ఎలా గుర్తుంటుంది, అంతమందితో మాట్లాడతాను కాబట్టి. సో ఇక్కడ కాల్ రికార్డింగ్ అనేది పెడితే ఓకే, ఈ కాల్లో నేను ఈ మిస్టేక్ చేశాను అని నాకు రియలైజేషన్ వచ్చి నేను నెక్స్ట్ టైం నుంచి రెక్టిఫై చేసుకుంటాను. బట్ ఏంటంటే వీళ్ళు మిస్టేక్ చేశారు అని చెప్పి ఫీడ్బ్యాక్ పెడతారు, కానీ ఒక కాల్ రికార్డింగ్ బెటర్ ఏం బెటరు. సో ఎలా తెలుస్తుంది ఎవరైనా ఎక్కడ మిస్టేక్ చేశారని ఎలా తెలుస్తుంది? చెప్తేనే కదా తెలిసేది, నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకునేది. సో ఇలాగా మాకు పద్దాక ఇట్లా వార్నింగ్ మెసేజెస్ పెడుతూ ఉంటారనమాట వాట్సాప్కి. ఇంకా ఇదే మెసేజ్ నాకు మెయిల్లో కూడా వచ్చిందనమాట. మళ్ళీ ఇట్లాగా అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఇస్తారు, లేదా ట్రైనింగ్ ఉంటుందన్నమాట. గూగుల్ మీట్లో ట్రైనింగ్స్ ఉంటాయి. ఇలా పద్దాక వార్నింగ్ మెసేజ్లు ఇస్తారు, పద్దాక కాల్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటారు, పద్దాక ట్రైనింగ్స్ అటెండ్ అవ్వమని చెప్తూ ఉంటారు. ఇదే తలకాయ నొప్పి ఇందులో. ఈ మధ్య ఏంటో వర్క్ చేయడం తక్కువ, ఈ ఫీడ్బ్యాక్లు, ఈ మీటింగ్లు ఇవే ఎక్కువైపోయినాయి. ఇదే తలనొప్పి వచ్చేస్తుంది. ఇది తప్ప మిగతా అంతా ఈ కంపెనీలో బాగానే ఉంటుంది. ఈ వార్నింగ్ మెసేజ్లే చిరాగ్గా ఉంటాయి అన్నమాట. నేను మ్యాక్సిమం ఎలాంటి వార్నింగ్స్ రాకుండా చాలా చక్కగా చేసుకుంటాను వర్క్, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా. బట్ ఇది ఎక్కడ మిస్టేక్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్తేనే నాకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా అన్నీ ఫాలో అవుతూ ఉంటాను రూల్స్. కాల్స్ చేసేటప్పుడు సైలెంట్ ప్లేస్లో కూర్చోవాలి, ఫ్యాన్ నాయిస్ వినిపించకూడదు, వేరే వాళ్ళ నాయిస్ వినిపించకూడదు, ఇవన్నీ ఫాలో అవుతానన్నమాట. కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు అలర్ట్గా ఉండాలి, ప్రతి పాయింట్ నోట్ డౌన్ చేసుకోవాలి, ఏది స్కిప్ చేయకూడదు, అన్నీ ఫాలో అవుతాను. మరి ఎక్కడొచ్చిందో వార్నింగ్ తెలియదు. బట్ అది చెప్పాలన్నమాట. ఇట్లా జస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, చెప్పాలి, ఎక్కడ మిస్టేక్ వచ్చింది చెప్పాలి. సో ఇది నా ఈమెయిల్కి వచ్చిన వార్నింగ్ మెసేజ్ అనమాట. వాట్సాప్లో పెట్టారు, మళ్ళీ ఈమెయిల్లో కూడా పెట్టారు. అందులో మిస్ అయితే ఇందులో చూడాలని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు, కానీ అసలు ఎక్కడ మిస్టేక్ వచ్చింది అనేది మాత్రం పెట్టలేదు. అప్పుడు నాకే కాదే, వేరే వాళ్ళకు కూడా అంతే. ఎలా తెలుస్తుంది, ఎలా రెక్టిఫై చేసుకుంటారు. ఇదనమాట స్క్వాష్ ట్యాగ్లో వార్నింగ్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో చాలా తలనొప్పిగా ఉంటుంది. ఇది తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది ఈ కంపెనీలో.